హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీకు వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనం చూడబోయేది బొటానికల్ గార్డెన్ మన హౌరా డిస్ట్రిక్ట్లో ఉంటుంది కదా. మొన్న లాస్ట్ టైం నేను కోల్కతా వెళ్ళేటప్పుడు మనమైతే అక్కడ షాలిమార్లో ఎప్పుడు ఉంటాం కదా, షాలిమార్ హోటల్లో. అక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్లో అయితే బొటానికల్ గార్డెన్ ఉంది. బీ గార్డెన్ అంటారు అందరు కూడా. అలాగే బీ గార్డెన్ నేనైతే విజిట్ చేశాను. టికెట్ కూడా చాలా చీప్ అండ్ బెస్ట్ రేట్స్. పార్కింగ్ అయితే ఫీజే లేదు, ఓకేనా. పార్కింగ్ అయితే బళ్ళు బయట పెట్టుకోవచ్చు, చాలా వరకు ప్లేస్ ఉంటుంది. అప్పుడు మనం చాలా వరకు ఆలోచించుంటాం కోల్కతాలో బొటానికల్ గార్డెన్లో ద గ్రేట్ బనియాన్ ట్రీ, అంటే అందరికంటే పెద్ద బనియాన్ అంటే మర్రి చెట్టు, అది కూడా ఈరోజు మీకు చూపిస్తాను. అలాగే ఎకరాల్లో బొటానికల్ గార్డెన్ విస్తరించిందో ఎన్ని ఎకరాల్లో అది మీకు చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఎన్ని రకాల చెట్లు అక్కడ ఉన్నాయో అదంతా కూడా మీకు చూపిస్తాను కూడా, ఓకేనా ఫ్రెండ్స్. పదండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది చూస్తాం కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఆచార్య జగదీష్ చంద్ర బోస్ ఇండియన్ బొటానిక్ గార్డెన్ అని. ఇక్కడ నుండి ఎంట్రీ అయ్యాక మనకైతే లెఫ్ట్ సైడ్లో మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. అక్కడ టికెట్ తీసుకొని 10 రూపాయల టికెట్, పార్కింగ్ ఫ్రీ. ఇక్కడ నుండి మళ్ళీ ఈ టికెట్ చూపించి లోపలికైతే వెళ్ళాలి. ఇది సెకండ్ గేట్ అనమాట. అలాగే మనం ఎంట్రన్స్లో చూసుకుంటే మనకి చిన్న మర్రి చెట్టు అయితే ఒకటి ఉంటుంది. ఆ మర్రి చెట్టు మనం చూసుకుంటే ఆ ఏర్లు అవన్నీ ఎలా పెట్టారో అదంతా కూడా మీకు గ్రేట్ బనియాన్ ట్రీ అంటారు కదా, ప్రపంచంలో అందరికంటే పెద్ద మర్రి చెట్టు అనమాట అది. అది కూడా మీకు చూపిస్తాను. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, వర్షాలు పడ్డాయి కాబట్టి గడ్డి అయితే ఫుల్గా ఉంది, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనం అక్కడ చూసుకుంటే కొన్ని చెట్లు అంటే ఏజ్ అయిపోయాక మనకి ఆ చెట్లు అయితే పూర్తిగా ఎండిపోతాయి కదా. అలాగే అక్కడ నుండి అయితే నేను ఎంట్రీ తీసుకున్నా. ఈ చాలా పెద్దది ఫ్రెండ్స్. ఈ బీ గార్డెన్ అనేది 109 హెక్టార్లు అంటే 270 ఎకరాలు అనమాట. ఇదంతా అంటే చుట్టూ ఈ బొటానికల్ గార్డెన్ చుట్టూరు ఈ రోడ్డు పట్టుకొని తిరగాలి అంటే 3 నుండి 4 గంటలు అయితే పడుతుంది. 10 కిలోమీటర్లు అయితే పడుతుంది అనమాట లోపల మొత్తం తిరగడానికి, అంత పెద్దదన్నమాట. అలాగే ఇక్కడ చాలా వరకు లేక్స్ అయితే ఉన్నాయి, అంటే చెరువులు అయితే ఉన్నాయి. చెరువుల్లో చూసుకుంటే మనకి కలవ పువ్వులవి చెట్లు అయితే చాలా ఎక్కువ కనిపిస్తాయి మనకి. అలాగేనా అక్కడ చూసుకుంటే మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారు కదా, ఇంకా పూలు అయితే పూయలేదు, రెండో రోజు అయితే పూస్తాయి, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే చాలా పెద్దది ఇది. 7-8 ఇయర్స్ బ్యాక్ నేను వచ్చినప్పుడు ఈ రోడ్స్ ఇలా ఉండేవి కాదు, చాలా దారుణంగా ఉండేవి రోడ్స్. ఇప్పుడైతే చూడండి చాలా బాగా కట్టారు. మీకు ఈ ప్లాంట్స్ ఇవన్నీ చెట్లు, ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ ప్లాంట్ లేదు అంటే, ఈ చెట్టు లేదు అంటే మీకు పెద్ద విన్నింగ్ ప్రైజ్ ఇక్కడ ఆఫర్ ఉంటుంది. చూసారా, ప్రతి ఒక్క చెట్టు ఇక్కడ ఉన్నట్టే. నేను ఇప్పుడు డైరెక్ట్ మన మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళిపోతున్నా. మర్రి చెట్టు ఏంటంటే మనకి అదే మెయిన్ అట్రాక్షన్ ఈ బొటానికల్ గార్డెన్కి. కోల్కతాలో ఈ బొటానికల్ గార్డెన్కి మెయిన్ అదే అట్రాక్షన్. ఈ క్లీనింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది, అంటే గడ్డి కూడా బాగా వచ్చేస్తుంది కదా వర్షాల వల్ల. ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం గడ్డికి చిన్న కట్ చేయడం ఉంటాయి. మధ్యన చిన్న చిన్న లేక్స్ కూడా ఉన్నాయి. లేక్స్ కూడా క్రియేట్ చేస్తారు, ఎందుకంటే చాలా రకాల పెట్లు, పాములు, బోల్డ్ రకాలు ఉంటాయి కదా ఎండాకాలంలో. ఇటు ఈ ఏరియా అంతటి నేను అక్కడ ఉన్నట్టుగా ఉన్నాను, అందరూ ఇటు అటు చెదిరిపోయారు. మెయిన్ ఏంటంటే బనియాన్ ట్రీ నాకు మెయిన్ టార్గెట్, అక్కడికి వెళ్తున్నా. అలాగే ఈ బీ గార్డెన్ మనకి బ్రిటిష్ ఎంపైర్లో కల్నల్ రాబర్ట్ అనేసి ఉండేవారంట. ఆయనైతే ఇది 1787లో అంటే 1787లో ఇదైతే కట్టించారనమాట. అంటే చుట్టూరు బౌండరీ వేయించారు. ఒక సైడు గంగ ఉంటుంది, ఇంకొక సైడు మనకి సిటీ ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. గంగ పక్కన ఉండడం వల్లే ఈ చెట్లన్నీ కూడా మంచిగా అంటే పచ్చగా అయితే పెరిగాయి. సుమారు 250 సంవత్సరాలు అయితే ఇప్పుడు కంప్లీట్ అయిందనమాట. అలాగే మన బనియాన్ ట్రీ అది కూడా చాలా 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 పెద్దది. ముందైతే ఆ బనియాన్ ట్రీ కిందకి వెళ్ళి మనం కూర్చొని ఫొటోస్ అవన్నీ తీసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడైతే మొత్తం అది కూడా బౌండరీ వేస్తారు, ఎందుకంటే ప్లాస్టిక్ అవన్నీ చెత్త చెదారం, మనుషులు ఎక్కడికి వెళ్తే అక్కడ చెత్త చెదారం చేస్తారు కదా ఫ్రెండ్స్. అలాగైతే చేసేసారు, మొత్తం అదంతా క్లీన్ చేసి మొత్తం అయితే బౌండరీ వేసేసారు. అలాగే మధ్యన మనకి ఇక్కడ పార్కులు అయితే కనిపిస్తాయి. ఆ పార్కుల సైడ్న మనకి కూర్చోడానికి ఉంటుంది. చెట్లు మాత్రం చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ లోపల. అలాగే మీకు ఎంత తొందరగా నేను అక్కడికి వెళ్ళి మీకు బనియాన్ ట్రీ అయితే చూపించాలనుకుంటున్నాను, కానీ ఇదంతా మొత్తం కూడా నేను కంప్లీట్ చేయాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లోపల, ఓకేనా. అది చూసుకుంటే చూసారు కదా లైన్ వైజ్ గెలవ ఉన్నాయి. ఆ లాస్ట్కి వెళ్ళిపోతే మనకి గంగొడ్డు వచ్చేస్తుంది అనమాట.
ఓకేనా. కానీ వర్షాకాలం మనకి మ్యాక్సిమం ఇక్కడ పాములు అయితే చాలా వరకు కనిపిస్తాయి రోడ్డు పైన, ఇటు నుండి అటు అటు నుండి ఇటు వెళ్ళి వస్తుంటాయి అనమాట. అలాగే కొన్ని చెట్లు ఎండిపోవడం వల్ల మనకైతే అక్కడ కట్ చేయిస్తారు. అది చూస్తాం కదా, కింగ్స్ లేక్, చాలా వరకు క్వీన్స్ లేక్, అవన్నీ కూడా చాలా వరకు ఇక్కడ ఉన్నాయన్నమాట పేర్లు. ఓకేనా. అలాగే మనం చూసుకుంటే ఆ రాజు గారు అంటే బ్రిటిష్ ఎంపైర్లో ఎవరు కట్టించారో ఇక్కడ చూసారు కదా, బొటానికల్ ఇది మన బనియాన్ ట్రీ కోసం ఇటైతే దారి చూపిస్తుంది. ఆ పక్కనే లేక్ కూడా ఉంది, రాజుగారి లేక్ అనేసి ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది బనియాన్ ట్రీ పక్కనే. అలాగే రాజుగారిది అక్కడ బంగ్లో కూడా ఉంటుంది, కానీ అది మొత్తం కండెమ్న్ అయిపోయింది అనమాట. కానీ అది కూడా చేయడానికి వాళ్ళైతే ట్రై చేస్తున్నారు. ఇదో ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం బనియాన్ ట్రీకి అయితే వచ్చాము. ఇక్కడ మీకు అవుట్ సైడ్ లుక్ కూడా చూపిస్తాను. లోపలైతే ముందు నడ్డానికి ఉండేది ఫ్రెండ్స్ చాలా వరకు, మనమే ఇచ్చేసి వాటికి మొత్తం కూడా చెదర లోపటేయడం, మొత్తం అయితే ఎవరికి ఎంట్రీ ఇవ్వడం లేదు ఇప్పుడు. ఓకేనా. ఈ ఏర్లు చూస్తున్నారు కదా ఎలాగా ఏలబడి ఉన్నాయి. అలాగే బ్యాంబూస్ పెట్టేసి ఆ ఏర్లకి ఆ బ్యాంబూ లోపలికి వదులుతారనమాట. అలాగా వాటర్ వేసి దాని కింద వరకు తెచ్చి భూమి లోపలికి కన్నం చేసి అక్కడైతే పెట్టేస్తారు. పెట్టిన తర్వాత ఈ బ్యాంబూ అయితే ఇప్పేస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దది ఉందో, 330 మీటర్లు చుట్టూరు మనం చూసుకుంటే. చూసారు కదా వి షేపుల్లో ఎల్ షేపుల్లో ఎంత బాగా అక్కడైతే డిజైన్ చేసి పెట్టారు. అలాగే మనకి ఎదురు కనిపిస్తుందా బ్యాంబూ ట్రీ, ఆ లోపల నుండి అయితే ఏరు చిన్న చిన్న ఏర్లు ఉంటాయి కదా పైనుండి వస్తాయి. ఆ ఏర్లకేమో లోపలికి వదిలితే అది తిన్నగా వచ్చి భూమికి టచ్ అవుతాయి అనమాట. పైనుండి చూస్తే మనకి బ్యాంబూ అంటే ఈ బనియాన్ ట్రీ చాలా అట్రాక్షన్గా ఉంటుంది. దూరం నుండి చూసిన చాలా 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 బాగుంటుంది. అలాగే ఈ చూడండి ఎదురుగా బ్యాంబూ ట్రీస్ అయితే మనకి ఈ బ్యాంబూ ఆ ఏర్లు వచ్చాయి కదా చూడండి, ఆ ఏర్లు వస్తున్నాయి కిందకి, బ్యాంబూ లోపలికి పెట్టేసి కట్టేసి వదిలేస్తారు. అది అలాగా వర్షాలు పడితే కొలిది అలాగా గ్రావిటేషన్ వల్ల అది అలా కిందకు లాగుతుంది అనమాట. కిందకి ఎప్పుడు భూమికి టచ్ అయినప్పటికీ అక్కడ కొంచెం మట్టి తీసి ఆ బ్యాంబూకి అయితే లోపలికి పెట్టేస్తారు. ఆ తిన్నగా ఏర్ వెళ్తుంది, ఆ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి అంత బాగా డిజైన్ అయితే చేశారు మొత్తం కూడా. ఇది అలాగలాగలాగా పెరుగుతుంది అనమాట. పెరిగినంత వరకు అది పెంచుతారు. కనీసం ఈ చెట్టు కూడా 250 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందన్నమాట. మీరు అందరూ చిరంజీవి గారి సినిమా ఒకటైతే చూసే ఉంటారు, చూడాలని ఉంది అని మూవీ నేమ్, తెలుగు సినిమా. మన చిరంజీవి గారు నటించారు కదా, ఆయన ఇక్కడే కూర్చొని యమహా నగరి కలకత్తా పూరి అనేసి పాడుతారు కదా సాంగ్, ఇక్కడే చిత్రీకరించారు అనమాట. అది మొత్తం కోల్కతా మొత్తం అది మనకి షూటింగ్ అయితే జరిగింది. అప్పుడైతే మేము చిన్నవాళ్ళము. అక్కడ చూడండి బ్యాంబూ తేనైతే ఒక ఏర్ అయితే మనకి ఏలేసారు కిందకి, చూసారు కదా చిన్న చిన్న ఏర్లు అలాగా అవే. అంటే ఇక్కడ ఇంకొక విన్నింగ్ ప్రైజ్ ఉందన్నమాట. అది ఎలా అంటే మనము ఇది మెయిన్ ఏరు అనేసి చెప్పామంటే, మెయిన్ మొదలు ఇదేననేసి చెప్పామంటే మనకైతే పెద్ద విన్నింగ్ ప్రైజ్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా మొత్తం అయితే రైలింగ్ వేస్తారు. యూజ్ డస్ట్బిన్ అని, అంటే మనం వదిలితే మనం శుభ్రంగా ఉండము. అది మనం ఏదో ఒకటి అక్కడ ప్లాస్టిక్ అలా చెత్త చెదారం అన్ని పడేస్తాం అనమాట. దానివల్ల వాళ్ళైతే బంద్ చేస్తారు. అలాగే ఆ పక్క సరౌండింగ్ చూసుకుంటే చూసారు కదా ఎంత గ్రీనరీగా ఉందో. చాలా జనం వస్తే చాలా జనం అక్కడ పిక్నిక్ లాగైతే చేసుకుంటారు. ఇప్పుడైతే మీకు చుట్టూరు చూపిస్తాను చూడండి. చూసారు కదా ఈ చెట్టు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడడానికి. ఎవరైనా కోల్కతా వెళ్తే మీకు అదైతే కరెక్ట్గా మీరు వెళ్ళేసి చూడండి, చాలా బాగుంటుంది. బొటానికల్ గార్డెన్, బీ గార్డెన్ చూసారు కదా అక్కడ ఉంది ఫ్రెండ్స్ చెట్టు, మర్రి చెట్టు అనేది. నేనైతే దూరం నుండి కూర్చొని అక్కడ షూట్ చేస్తాను. అలాగే ఈ పక్కన కూడా కూర్చోడానికి ఉంది, అటువైపు కూడా కూర్చోడానికి ఉంది. అలాగే ఇక్కడ లేక్ ఉంది. ఈ లేక్స్ ఇవన్నీ వాటర్ వాటికి ఫుల్ దొరకడం వల్లనే అవి అంత గ్రీనరీగా అంత పెద్దగా అన్ని సంవత్సరాలు అయితే బతుకుతున్నాయి ఇక్కడ చెట్లు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా రకాలు ఉంటాయి లోపల చెట్లు. ఎవరైనా బొటానికల్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వెళ్ళొచ్చు. అదే చూసారు కదా ఈ చెట్టు మొత్తం ఎండిపోయింది, కానీ ఈ చెట్టు మీద ఇంకొక చెట్టు అంటే చిన్న చిన్న మొక్కలు అవి ఎలా లేస్తాయి, అవి వెంతులు అవన్నీ ఇక్కడే జరుగుతుంటాయి అన్నమాట బొటానికల్ గార్డెన్లో. ఎవరైనా కోల్కతా వెళ్తే బొటానికల్ గార్డెన్ అయితే కంపల్సరీగా మీరు విజిట్ చేయండి. అలాగే మనకి అలీపూర్ జూ ఉంది. ఓకేనా. అలాగే హౌరా స్టేషన్ ఉంది, లార్జెస్ట్ స్టేషన్. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే సైన్స్ సిటీ ఉంది తప్సియా దగ్గర. అలాగే ధర్మతలలో మెట్రో రైల్, అంటే అన్ని దగ్గర మెట్రో రైలు పైన నడుస్తుంది, భూమి మీద నడుస్తుంది. కానీ కోల్కతాలో ఫస్ట్ మెట్రో రైల్ అనమాట కోల్కతా సిటీలో, అది భూమి కింద ఉంటుంది. మనకి పైన బస్సులు అవి ట్యాక్సీలు నడుస్తాయి కదా, ఆ రోడ్ కిందే మనకి మెట్రో రైల్వేస్ ఉంటాయి అన్నమాట. ఈసారి వెళ్ళానంటే కంపల్సరీగా అది మొత్తం కూడా షూట్ చేసి మీకోసం అయితే ఇస్తాను. ఓకేనా. అలాగే దక్షిణేశ్వర్ టెంపుల్ ఉంది కాళీమాతది. అలాగే మనకి కాళీఘాట్ టెంపుల్ ఉంది. కాళీఘాట్ శక్తిపీఠం అనమాట. రైట్ సైడ్ లెగ్ ఉంది కదా సతీదేవిది, రైట్ సైడ్ లెగ్వి 4 ఏళ్ళు అయితే పట్టాయి, మట్టేం పడలేదు, 4 ఏళ్ళు పడ్డాయి. అదొక శక్తిపీఠం అనమాట కాళీఘాట్. చాలా శుద్ర పూజలు అన్నీ కూడా అక్కడ సాధనల కోసము, శుద్ర సాధనల కోసము చాలా ప్రసిద్ధి చెందింది కాళీఘాట్ టెంపుల్ అనేది.
అలాగే ఇప్పుడైతే నేను మీకు అది చూపించాను కదా, అక్కడ నుండి అయితే నేను ఇంకా ముందుకైతే నా ప్రయాణం సాగిస్తున్నాను. రిటర్న్ గేట్ సైడ్కి వెళ్ళేటప్పుడు మనం వచ్చేటప్పుడు ఒక రూటు, వెళ్ళేటప్పుడు ఒక రూట్ అనమాట. తుఫాన్కి కొన్ని వందల సంవత్సరాలు ఉన్ననాటి చెట్లు అన్నీ కొప్పుకోలే. ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచి గార్డెన్ ఉంది, కానీ గేట్ అయితే బంద్ చేసి ఉంచారు, లోపలికైతే వెళ్ళడానికి ఇవ్వడం లేదు. ఓకేనా, చూసారు కదా, బయట నుండి చూపిస్తున్నా మీకు. చూసారు కదా ఈ పార్క్ కూడా చాలా పెద్ద పార్క్ అనమాట. మెయిన్ జంక్షన్ మధ్యన ఉంటుంది. ఆ చుట్టూరు మనకి వేస్ ఉంటాయి, మనం ఎటువైపు వెళ్ళొచ్చు. అక్కడైతే సైన్ బోర్డు ఉంటుంది, అది ఎటు చూపిస్తే అటు వెళ్ళాలన్నమాట. ఇందాక మీకు చూపించాను కదా మధ్యన నిలబడి అక్కడ అటువైపు. అలాగే ఇప్పుడు మళ్ళీ అది ఇక్కడ కూర్చోయినారు. చూసారు కదా ఈ ఫ్రెండ్స్, ఈ రకరకాల మొక్కలు అనమాట, అన్ని బ్యాంబూకి సంబంధించినవి ఈ ప్లాంట్స్ అన్నీ. అలాగే ఇక్కడ చూడండి, ఆ చెట్టు పెద్ద చెట్టు ఉంది, ఆ కిందన చెట్టు అంటే చిన్నవి ఒకేలాంటి మొక్కలు అయితే చాలా వరకు అయితే వచ్చినాయి అక్కడ. ఇంకా అప్పుడప్పుడు వీటిలో కూడా మనకి చాలా వరకు క్లీనింగ్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది. చూసారు కదా రకరకాల మొక్కలు, విచిత్రమైన మొక్కలు, మీరు ఎప్పుడు చూడకపోయిన మొక్కలు అక్కడ మీకు కనిపిస్తాయి, ఆ వెరైటీస్ అనమాట. ఓకేనా, చూసారు కదా ఒక చెట్టు పైన ఇంకొక చెట్టు ఉంది. అలాగే చాలా రకాల మొక్కలు ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి ఎంత బాగుందో లేకు. అంటే ఇక్కడ ఎండాకాలం వర్షాకాలం వదిలి మీరు చలికాలం వెళ్ళారు అనుకోండి, కోల్కతా చాలా అందంగా ఉంటుంది. తిరగడానికి అయితే చాలా మంచి ప్లేస్. ఇంకా చలి కూడా అలాగే పడుతుంది ఫ్రెండ్స్, చాలా హెవీగా ఉంటుంది చలి అయితే. ఎందుకంటే మేము పుట్టడం పెరగడం అక్కడే కాబట్టి ముందైతే ఇంకా చాలా ఎక్కువ చలిగా ఉండేది. కానీ ఇప్పుడైతే బాగా గ్లోబల్ వార్మింగ్ వల్ల చాలా వరకు అయితే చలి తగ్గిపోయింది, ఎండలు ఎక్కువ అయిపోయాయి అనమాట. అలాగే ఈ లేక్లో చూసారు కదా ఎన్ని చేపలు ఉన్నాయో. అలాగే మనం అలాగ నడక ముందుకు సాగిస్తున్నాం. ఈ సాగించినంత కొలిది మనకి కొత్త రకరకాల అంటే మంచి వెరైటీ మొక్కలు అయితే మనకు కనిపిస్తాయి. పెద్ద చెట్లు కనిపిస్తాయి, చిన్న మొక్కలు అయితే ఇంకా అందంగా ఉంటాయి చూడడానికి. ఓకేనా, చూస్తున్నాం. ఫ్రెండ్స్ మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేటప్పుడు అక్కడ మనకి చెప్పాను కదా, ఈ 1787లో మనకి ఒక బంగ్లో ఎవరి బీ గార్డెన్ కట్టించారో ఆయన ఒక బంగ్లో కట్టించుకున్నారని, ఆ బంగ్లో అనమాట. కానీ అక్కడికైతే మనకి వెళ్ళడానికి ఇవ్వడం లేదు ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన కోల్కతాకే వచ్చిందనమాట బ్రిటిష్ వాళ్ళు. అక్కడ నుండి మొత్తం దేశమంతా పాకిరిసి అక్కడ మొత్తం కూడా రూల్ చేశారనమాట బ్రిటిష్ వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చూసుకుంటే చూడండి ఎండ్రాగన ఎంత అందంగా ఉందో మొత్తం కూడా. అలాగే ఈ లాస్ట్లో ఒకటి ఉంది ఇక్కడ స్తంభము, దేనికోసం మనకు తెలియదు అది చూసారు కదా. ఇవి కూడా రకరకాలు అంటే చాలా వరకు అయితే మనకి షైన్ బోర్డ్స్ ఉంటాయి. ఆ షైన్ బోర్డ్స్ మనం చూసుకోకపోతే మనం అయితే తప్పి లోపలే తిరుగుతాం అనమాట. షైన్ బోర్డ్స్ చూసుకుంటే మనకి ఏరో చూపిస్తుంది కదా, మెయిన్ గేట్ ఇటు ఉంది, బనియాన్ ట్రీ ఇటు ఉంది, ఈ ఇల్లు చెట్లు ఇటు ఉన్నాయి, ఆ బంగ్లో అటు ఉంది అనేసి అవి చూసుకొని మనం అయితే మొత్తం తిరగాలన్నమాట లోపల. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఈ ముందు చెప్పాను కదా ఇదైతే 109 హెక్టార్లో ఉంది, అంటే 270 ఎకరాలు అనమాట. ఇది రెడీ అయ్యి 250 సంవత్సరాలు అయింది ఈ గార్డెన్ బ్రిటిష్ వాళ్ళు నిర్మించి. అలాగే మనకి ద గ్రేట్ బనియాన్ ట్రీ అంటే బిగ్గెస్ట్ బనియాన్ ట్రీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో పెద్ద బనియాన్ ట్రీ అనమాట. ఇక్కడ చూసారు కదా లార్జ్ పామ్ హౌస్, అలాగే చాలా వరకు లార్జ్ పామ్ హౌస్ ఇదేనమాట. 2 సైడ్ల నుండి కలిపేసి ఉంటాయి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫోటోషూట్కి అయితే చాలా అందంగా ఉంటుంది మన బీ గార్డెన్ అయితే. ఓకేనా, చూస్తుందండి.
ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తేగలం. కొంచెం టైం సరిపోక చాలా బిజీగా ఉండడం వలన వీడియోస్ అయితే కరెక్ట్గా షూట్ చేయలేకపోతున్నాను. ఇంకా మన విలేజ్ అయితే చాలా వీడియోస్ అయితే తీయాలనుకుంటున్నాను. మన పొలాల్లో ఉనుపులు, దమ్ములు అవన్నీ అవుతాయి కదా, అవన్నీ కూడా తీయాలనుకుంటున్నాను. కొంచెం టైం దొరికిన వెంటనే నేనైతే వెళ్ళి షూట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అదంతా కూడా మీకు అందిస్తాను, చూస్తుండండి. ఇలాగే మన ఛానల్కి సపోర్ట్ చేస్తుండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.